ఇప్పుడు నోరు తెరవగానే మరి ఏమైందో తెలీదు, అది అక్కడి నుంచి మరలా తల దించేసి వెళ్ళిపోవడం ప్రారంభించింది. దావీదును చూసి ఒక సుందరమైన పాఠాన్ని నేర్చుకుని తన పుస్తకంలో కూడా రాశాడు. ఆయన ఏమంటాడంటే, ఈ పక్షులు ఎంత పోరాడినా మన వల్ల కాదు, శత్రుబలం ఎక్కువ ఉంది, సర్పబలం ఎక్కువ ఉంది, కాబట్టి దానికి విరుగుడేంటో చూద్దాం. మన వల్ల అయితే కాదు, మన శక్తి, మన బలం, మన జ్ఞానం వల్ల అయితే దీన్ని జయించలేం, కానీ దీనికి విరుగుడేంటి అని ఆలోచన చేసి అరణ్యాల్లో తెల్ల వీసరి పుల్ల అని ఒకటి ఉంటుంది. తెల్ల వీసరి పుల్ల, దాని స్మెల్ పాముకు పడదు. దాని స్మెల్ పాము పడదు. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాములు రావట. ఇప్పుడు ఈ పక్షులు ఏం చేసిందంటే ఆ పుల్ల పట్టుకొచ్చి తన గూట్లో వేసుకుని రెండు వెళ్ళి పైకొమ్మ మీద కూర్చున్నాయి. ఇక మా నిమిత్తం పోరాడదు ఆ పొల్లే అనుకుందేమో. అవి నిజంగా అవి అనుకున్నట్టుగానే ఆ సర్పం ఆ గూటిని ముట్టలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆ సర్పానికి విరుగుడు ఆ గూటిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు కొంతమంది తెల్లవేసర పుల్ల అమ్ముతామని రోడ్ల మీద తిరుగుతున్నారు. కొనేసారు కనుక డబ్బులు ఇచ్చి. తెల్లవేసర పుల్లగా తంగేడు పుల్లలు అమ్ముతారు. అవి తంగేడు పుల్ల కూడా అలాగే ఉంటుందట. ఆ తంగేడు పుల్లను పట్టుకొచ్చి మీకు ఇవ్వగానే, ఈసారి మన దగ్గర పుల్ల ఉంది కాబట్టి పాము మన దగ్గర రాదని తాసుపాము దగ్గరికి వెళ్ళారు కనుక కసితీర కాటేసేస్తుంది. ఆ తర్వాత నొరగలు వచ్చి కింద పడిపోతారు. మన దగ్గర పుల్ల ఉన్నది కదా అంటే అది ఒరిజినల్ కాదు కదా, అది డూప్లికేట్. అది తెల్ల వేసిన పుల్ల పాముకు విరుగుడం. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన శక్తితో సాతాను మనం జయించలేం. మనకున్న జ్ఞానం సరిపోదు అపవాదిని జయించడానికి. కొన్నిసార్లు మనకున్న డబ్బు, మనకున్న అందం, మనకున్న రూపం, మనకున్న సొగసు, మనకున్న ఆస్తి పాస్తులు, కొన్ని వందల మంది బంధువులు మన వెనకాల ఉండొచ్చు, కానీ సమస్యతో పోరాడేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళెవరూ నీతో రాకపోవచ్చు. బట్ రిమెంబర్ మై ఫ్రెండ్, నీ సమస్యను విడుదల పొందాలంటే, అపవాదులను విజయం సాధించాలంటే, యేసుక్రీస్తు ప్రభు నీ గూటిలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీ బ్రతుకులో ఉంటే, నీ నిమిత్తం పోరాడేవాడు ఎవరు? ఆయనే. నీ నిమిత్తం పోరాడేది ఆయనే. నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను ప్రభువా, మాకు కావలసిన బలము, పరాక్రమము నీవిచ్చే దానాలు. మేమైతే నీకోసం బంగారం ఇచ్చామేమో, మేమైతే నీకోసం మ్రాణులు ఇచ్చామేమో, మేమైతే నీకోసం వెండినిచ్చామేమో, ఇత్తడినిచ్చామేమో, కానీ నీవు మాకు ఇచ్చేది ఏంటో తెలుసా? బల పరాక్రమలు ఇస్తావు. హల్లెలూయా. పవర్ అండ్ మైట్, మాకు కావలసిన బలాన్ని నీవిచ్చే దేవుడు ప్రభువా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. అందులో మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి చెప్పండి, ఆయన యందు